మిత్రులందరికీ శుభోదయం. ఈనాడు ముఖ్యాంశాలు చదివేది పెద్దోడు సృష్టి, చిన్నోడు వర్షిత్. కేబినెట్ కూర్పుపై ఉత్కంఠ. 9వ తేదీ సాయంత్రం 6 గంటలకు మోదీ ప్రమాణ స్వీకారం. నేడు ఎన్డీఏ ఎంపీల భేటీ. తర్వాత రాష్ట్రపతికి మద్దతు లేఖల సమర్పణ. హోం, ఆర్థిక, రక్షణ శాఖలు భాజపాకే 3 బెర్తులు దక్కొచ్చంటున్న తెదేపా వర్గాలు. బీహార్కు ప్రత్యేక హోదా కోరనున్న జేడీయూ. ఎమ్మెల్సీ విజేత తేలేది రెండో ప్రాధాన్య ఓట్లతోనే. వాటి లెక్కింపు ప్రారంభించిన అధికారులు మొదటి ప్రాధాన్యంలో మల్లన్నకు 18,565 ఓట్ల మెజారిటీ. తర్వాత స్థానంలో రాకేష్ రెడ్డి. నిన్న 8, నేడు 8, రేపు 88. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మాదే విజయం. మేం మరింతగా పని చేయాలని ప్రజల సందేశం. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. అంటే అయితే కిషన్ రెడ్డి గారు అయితే అంటున్నారు, పోయిన అసెంబ్లీలో అయితే మాకు అంటే కిషన్ రెడ్డి గారు అంటున్నారు, పోయినసారి కూడా 8, ఈసారి 8, వచ్చేసారి అయితే భారీగా 88 తోడైతే గెలుస్తామంటున్నారు. ఇకపై మారిన చంద్రబాబును చూస్తారు. అధికారుల పెత్తనం ఉండబోద్దు. ఏపీ ప్రయోజనాలే తెదేపా ఎంపీల కర్తవ్యం కావాలి. లోక్సభకు ఎన్నికైన పార్టీ సభ్యులకు తెదేపా అధినేత దిశానిర్దేశం. చంద్రబాబు నాయుడు గారైతే ఇప్పుడైతే ఇక మారనున్న చంద్రబాబు నాయుడు గారిని అయితే చూడబోతున్నారు. ఇప్పుడైతే మనం పడుకున్న సింహాన్ని లేపుతున్నాం. మనమైతే ఇక చూద్దాం ఎట్లా జరుగుతుంది అట్లా. కామర్స్తోనే దోస్తు. 37.56% బీకామ్ కోర్సుల్లో ప్రవేశం. ఆ తర్వాత బిఎస్ ఫిజికల్ సైన్స్ వైపు ముగ్గు. తొలి విడతలో 76,290 మందికి సీట్లు. ఇది దేని గురించి అంటే బీకామ్ కోర్సులు. అంటే ఇప్పుడు ఎక్కువ శాతం స్టూడెంట్స్ అయితే బీకామ్ కోర్స్ అయితే తీసుకుంటున్నారు అంటున్నారు. దీనివల్ల అయితే అక్కడ సీట్స్ కూడా పెరుగుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్ జిల్లాలో భారీ వర్షాలు. నేడు, రేపు, ఎల్లుండి ఓ మోస్తారు వర్షాలు. ఇదైతే ఆదిలాబాద్, మెదక్లో అయితే వర్షాలు అయితే పడ్డాయంట. ఇప్పుడు రేపు, ఎల్లుండి, ఈరోజు కూడా వర్షాలు పడతాయంటారు. 19,000 మందికి పదోన్నతులు. సీఎం ఆమోదానికి ఉపాధ్యాయుల ప్రమోషన్లు, బదిలీల దస్త్రం. నేడో రేపు షెడ్యూలు వెలువడే అవకాశం. అంటే ఇప్పుడైతే ఎలక్షన్స్ అయిపోయాయి. అందరూ అయితే ఇప్పుడు జాబ్స్, ఇప్పుడు మొత్తం కాన్సన్ట్రేషన్ మొత్తం జాబ్స్ మీద పెడతారు. ఎందుకంటే ఇప్పుడు టీచర్స్ జాబ్స్ అయితే ట్రాన్స్ఫర్ చేయాలి. ఇంకా వాళ్ళకి అయితే ట్రాన్స్ఫర్ అయితే చేయాలి. కాబట్టి అయితే దీని అయితే ఇప్పుడు మొత్తం గవర్నమెంట్ అయితే పెట్టాలి ఎఫర్ట్స్. రాష్ట్ర రహదారులకు ఇక మంచి రోజులు. గత ఏడాది సిఆర్ఐఎఫ్ కింద 850 కోట్లు కేటాయించిన కేంద్రం వచ్చే నెలలో పన్నుల ప్రారంభానికి సర్కారు కసరత్తు. ఇదైతే రహదారులు అంటే రోడ్స్కి అయితే ఇప్పుడు కొత్తగా మొత్తం అన్ని అయితే పెట్టేశారు. మొత్తం రెడీ అయితే అయిపోయాయంట. ఇంకా మంచి రోజులు కూడా వచ్చాయంట. 2 రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలి. చంద్రబాబుకు సీఎం రేవంత్ రెడ్డి ఫోన్. ఘన విజయం సాధించినందుకు అభినందనలు.
నిద్రపోతున్న మూడో కన్ను అక్రమాలకు దన్ను ఎనుమాముల మార్కెట్లో చిత్రాలెన్నో. ఏదైతే ఇప్పుడు సీసీటీవీ కెమెరాస్ ఉంటాయి కదా, అవైతే కొంచెం పని అయితే చేయట్లేదు. ఇందువలనైతే చాలా వరకు అయితే మొత్తం నష్టపోతున్నారు ప్రజలైతే. ఎందుకు వచ్చిన డుగుడుగు గోళ? ఏది సైలెన్సర్ అయితే మారుస్తున్నారు, పొగగొట్టాలు మార్చితే చిక్కులే. ఇదైతే సైలెన్సర్లను ఒకవేళ మారిస్తే కేసులు అయితే వేస్తానని అయితే అంటున్నారు. సెక్యులరిజానికి నిదర్శనం వరంగల్. మారిన చట్టాలపై అవగాహన అవసరం. పాఠశాల ప్రారంభం రోజే పుస్తకాల పంపిణీ. ఏదైతే పుస్తకాలను అయితే మొత్తం అమ్ముడేది చేస్తున్నారు. బ్యాలెట్ పేపర్లలో చిత్ర విచిత్రాలు. ఏదో బ్యాలెట్ పేపర్లలో అయితే చిత్ర విచిత్రాలు అయితే ఉన్నాయంట. ఏది మొత్తం చెక్ చేస్తున్నారు. నాసి రకం చెల్లని ఓట్లేసిన పట్టభద్రులు. ఏదైతే కొందరు ఓటర్స్ అయితే చెల్లని ఓట్లను అయితే వేశారంట. నాసి రకం పనులపై పాలనాధికారి ఆగ్రహం. డిగ్రీలో ఐచ్ఛిక కోర్సుగా బిఎఫ్ఎస్ఐ కంపెనీలదే సిలబస్. శిక్షణ ఇంటర్న్షిప్ ప్రాంగణ నియామకాల బాధ్యత. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం వెల్లడి. అంటే అయితే బిఎఫ్ఎస్ఐ అంటే బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీస్ అండ్ ఇన్సూరెన్స్. ఇదైతే కొత్తగా అయితే పెట్టారు ఆప్షన్ డిగ్రీలో అయితే, అదైతే తీసుకోవచ్చు. కానీ సిలబస్ అయితే మొత్తం అయితే కంపెనీలు అయితే ఇస్తారంట. ఇప్పుడు ఆ కంపెనీలో వాళ్ళ తర్వాత ఇంకొన్ని పెట్టి చేపిస్తారు ఆ పనులను అయితే. వీసాకు వరుస కట్టారు. మొత్తం అమెరికాలో చదువుకోవడానికి అయితే వీసాకి అయితే వరుస అయితే కట్టారంట. నిన్న 8, నేడు 8, రేపు 88. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మాదే విజయం. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ఇదైతే ఫస్ట్ పేజ్ వచ్చింది, ఇక్కడ కూడా వచ్చింది. మేఘమా వర్షించు. ఉమ్మడి జిల్లా ప్రధాన జలాశయాల్లో ఇది పరిస్థితి. ఏది నీరు అయితే సరిగ్గా అయితే దొరకడం లేదు. అలాగే ఇప్పుడు డాంబర్ రోడ్స్ మీద అయితే మొత్తము డాంబర్ అయితే పైకి అయితే వస్తుంది. మొత్తం అయితే డాంబర్ కరిగిపోతూ అయితే ఉంది. మందు పాత్రలు అమర్చాం. రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలు ప్రారంభం. పరుగుల చిరుతలు తెలుగు అమ్మాయిలు. క్రీడాకారిణి తేజావత్ సుకన్యకు మంత్రి అభినందనలు. ఏదో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారైతే క్రీడాకారిణి తేజావత్ గారికి అయితే కంగ్రాచులేషన్స్ అయితే చెప్పారు. ఎంత పెద్ద యంత్రాల్లో రేపటి నుంచి దూర విద్య ఎమ్మెల్సీ ప్రయోగ పరీక్ష. పీజీ పరీక్షలు రీషెడ్యూల్. ఏదో పీజీ పరీక్షలు అయితే రీషెడ్యూల్ అయితే చేశారు. నియమావళి ముగిసింది. నియామకాలే తరువాయి. అంటే ఇదైతే మొత్తం ఎలక్షన్స్ అయిపోయాయి. ఇప్పుడు మొత్తం అందరు గవర్నమెంట్ అయితే ఇప్పుడు టీచర్స్ జాబ్స్ ట్రాన్స్ఫర్స్ గురించి అయితే మొత్తం ఇంకా గవర్నమెంట్ ఉద్యోగస్తులు ట్రాన్స్ఫర్ అయ్యే దాని మీద ఇప్పుడు ఇంట్రెస్ట్ అయితే పెట్టారనమాట. దాని గురించే ఇచ్చారు. ఇంకా ప్రమోషన్స్ కూడా. క్యాబినెట్ కూర్పుపై ఉత్కంఠ. ఇదైతే ఫస్ట్ పేజ్ వచ్చింది, ఇక్కడ కూడా వచ్చింది. ఇక మారిన చంద్రబాబును చూస్తారు. లోక్సభకు ఎన్నికైన
పార్టీ సభ్యులతో తెదేపా అధినేత. ఎమ్మెల్సీ విజేత తేలేది రెండో ప్రాధాన్య ఓట్లతోనే. రాష్ట్ర రహదారులకు ఇక మంచి రోజు. ఇదైతే ఫస్ట్ పేజ్ వచ్చాయి, ఇక్కడ కూడా వచ్చాయి. ఇప్పుడైతే వసుంధర పేజ్ కింద వచ్చారు. ఆహారం కలుషితం విషం. ఏదైతే ఆహారం అయితే కలుషితం అయితే అవుతుంది, జాగ్రత్తగా ఉండమని అయితే చెప్తున్నారు. లాగు తగ్గనివ్వరే, ఆంక్షలు దాటి ఆదర్శంగా నిలిచి. ఇప్పుడైతే ఎడిటోరియల్ పేజ్కి అయితే వచ్చాను. సవాళ్లను అధిగమిస్తేనే వరి సిరులు. ప్రపంచ వరి శిఖరాగ్ర సదస్సు నేటి నుంచి 2 రోజుల పాటు హైదరాబాదులో జరగనుంది. చైనా లాంటి దేశాలతో పోలిస్తే ఇండియాలో వరి ఉత్పాదకత తక్కువగా ఉంది. మారుతున్న కాలానికి అనుగుణంగా నూతన వంగడాలను రూపొందించుకోవాలి. ప్రభుత్వాలు, పరిశోధన సంస్థలు దీనిపై దృష్టి సారించాలి. ఇదైతే దేని గురించి అంటే ఇప్పుడు మన ఇండియాలో అయితే ప్రపంచ వరి శిఖరాగ్ర సదస్సు, ఇదైతే ప్రపంచ వరి శిఖరాగ్ర సదస్సు ఇదైతే నేటి నుంచి 2 రోజుల పాటు అయితే హైదరాబాద్లో అయితే జరగనుంది. ఇదైతే ఇంకా ఇప్పుడు చైనాలో అయితే ఇప్పుడు మన ఇండియాలో అయితే చాలా వరిని అయితే పండించవచ్చు, ఎందుకంటే మనకైతే ల్యాండ్ సహకరిస్తుంది, ఇంకా మొత్తం వెదర్ అయితే సహకరిస్తుంది. ఇప్పుడు చైనా సంగతి కోసం మొత్తం చైనాలో అయితే అక్కడ ల్యాండ్ మీద ఇంకా వెదర్ మీద డిపెండ్ అయి ఉంటుంది వరి అనేది. అక్కడైతే కొంచెం తక్కువ అయితే ప్రొడ్యూస్ అయితే అవుతుంది అన్నమాట. అందుకోసం ఇప్పుడు వాళ్ళైతే వంగడాలను అంటే ఇప్పుడు సైంటిస్టులు అయితే ఉంటారు కదా, కాబట్టి వాళ్ళు ఏదైనా కొత్తగా తయారు చేయాలి, ఏదైనా కొత్తగా తయారు చేసి ఇన్వెన్షన్. ఇప్పుడు మారుతున్న కాలానికి అనుగుణంగా నూతన వంగడాలను రూపొందించుకోవాలి. అంటే ఇప్పుడు వంగడాలను అంటే ఇప్పుడు సైంటిస్టులు అయితే ఉన్నారు కదా, మొత్తం ఇప్పుడైతే మన అంటే ఇప్పుడు ఇయర్లు అయితే మారుతున్నాయి, ఇంకా చాలా అయితే మారుతున్నాయి. కాబట్టి మనం కొత్తగా థింక్ చేసి అయితే కనిపెట్టాలన్నమాట. అరకొర యాంత్రీకరణ. ఇదైతే మొత్తం ఇప్పుడు సైంటిస్టులు అయితే కొత్త ఇన్వెన్షన్ చేసి ఇప్పుడు వరి నుండి ఇంకేదైనా ప్లాంట్ని కలిపి వేరే ప్లాంట్స్ని మిక్స్ చేసి అయితే ఒక కొత్త ప్లాంట్ని అయితే కనిపెట్టాలి. దాన్ని అయితే మొత్తం ప్రొడ్యూస్ చేస్తే అక్కడ చైనాలో అయితే వీళ్ళైతే ఇట్లా అయితే ఆలోచిస్తున్నారు అనమాట. సాగునీటి ఆదా అంటే ఇప్పుడు అది తయారు చేస్తే వాటర్ కూడా తక్కువగా అయితే యూజ్ అవుతుంది. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు 2 ప్లాంట్స్ వాడాలంటే దీనికి కొంచెం వాటర్ యూజ్ అవుతుంది, ఇంకా వేరే ప్లాంట్ కూడా కొంచెం వాటర్ అయితే యూజ్ అవుతుంది. ఇలా వాటర్ అయితే ఆదా చేస్తే ఇంకా మళ్ళీ వేరే ప్లాంట్స్ అయితే మనమైతే వాటర్ అయితే తీసుకోవచ్చు. దాని గురించే సాగునీటి ఆదాని ఇచ్చారు. పరిశోధనలు కీలకం అంటే ఇప్పుడు 2 ప్లాంట్స్ ని మిక్స్ చేసి చేయడం అంటే అది చాలా కష్టం, కొంచెం లైట్ గా కష్టంగానే ఉంటుంది. కానీ సైంటిస్టులు అయితే దీని గురించి ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టి చేసి ఇదైతే సాధ్యమైతే అవుతుంది. ఇప్పుడు మన ఇండియాలో అయితే సిసిఎంబి వాళ్ళు కూడా చేయొచ్చు. ఇలా అయితే సిసిఎంబి అనేది అంటే సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ. ఇదైతే ప్లాంట్స్ గురించి అయితే చూసుకుంటుంది. ఇలా అయితే మొత్తం చేస్తే ఇది కొంచెం సక్సెస్ఫుల్ అయితే అవుతుంది అనమాట. వాటర్ కూడా చాలా తక్కువగా తీసుకుంటుంది. పర్యాటక స్వర్గధామాలు, జలాశయాలు.
నదులు, జలాశయాలు, నీటి ప్రాజెక్టులను విద్యుత్పత్తి కేంద్రాలుగా, తాగునీటి వనరులుగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వాలు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నాయి. వాటిని పర్యాటకంగా తీర్చిదిద్దితే ఆదాయంతో పాటు స్థానికులకు ఉపాధి అవకాశాలను సృష్టించవచ్చు. చుట్టుపక్కల గ్రామాల్లో మౌలిక వసతులు మెరుగుపడతాయి. ఇదైతే ఈ ఆర్టికల్ దేని గురించి అండి? ఇప్పుడు వాటర్ ట్రాన్స్పోర్ట్ అయితే ఉంటుంది కదా. ఇప్పుడు మన ఇండియాలో అయితే ఎక్కువ వాటర్స్ ఇంకా ఈ నదులు ఇంకా ఓషన్స్ అయితే ఉన్నాయి కదా. వాటిని నదులు ఉన్నాయి కాబట్టి రివర్స్ వాటిని బేస్ చేసుకొని ఇప్పుడు మనకి వాటర్ ప్రాజెక్ట్స్ అయితే చేస్తున్నాము, డ్యామ్స్ ని. ఇంకా విద్యుత్ అంటే ఇప్పుడు ఎలక్ట్రిసిటీ అయితే ఎక్కువ అయితే వాటర్ నుంచి ప్రొడ్యూస్ అయితే అవుతుంది. ఇలా అయితే ఇన్ని టైప్స్ ఆఫ్ వేస్ లో అయితే మనమైతే వాటర్ అయితే యూజ్ చేసుకుందాం. ఇప్పుడు కొత్తగా అయితే దాన్ని ఇంకా డెవలప్ చేయడానికి వాటర్ టూరిజం కూడా పెట్టారు. అంటే ఇప్పుడు బోట్స్ అలాగే షిప్స్ ఉంటాయి కదా, దాంట్లో అయితే కొంచెం దూరం దాకా ట్రావెల్ చేయడము. అంటే ఇప్పుడు రీసెంట్ ఇప్పుడు అమెరికాలో అయితే ఎక్కువ శాతం అయితే బోట్స్ లో ఇంకా ఇలా అయితే వాళ్ళైతే మొత్తం ఓషన్స్ లో అయితే తిరిగి వస్తున్నారు. దీనికోసం అయితే మనీ అయితే యూజ్ అయితే అవుతుంది కాబట్టి దాన్ని కూడా ఇప్పుడు మన ఇండియాలో కూడా చేయమని అంటున్నారు. ఇట్లా అయితే ప్రాజెక్ట్స్ ఇప్పుడు నరేంద్ర మోదీ గారు అయితే రీసెంట్ గానే ఒక టూరిజం గురించి అయితే పెట్టారు, వాటర్ టూరిజం లాంటిది. ఇప్పుడు గంగా రివర్ అలాగే యమునా రివర్ అయితే కలిసే చోటు అయితే ఉంది కదా. అంటే ఇప్పుడు గంగా రివర్ స్టార్టింగ్ నుంచి యమునా రివర్ ఎండింగ్ దాకా అయితే మొత్తం ఒక షిప్ నైతే ఒక బోట్ నైతే పెట్టారు. అక్కడ నుంచి అయితే టూరిస్ట్ ప్లేసెస్ ని మొత్తం తిరిగి అయితే యమునా నది ఎండింగ్ దాకా అయితే వెళ్ళొచ్చు. మనం ఇప్పుడు ఇలా కూడా చేస్తే డెవలప్ అవుతుంది. ఇంకా మనకి దానికి అట్లా వెళ్ళడానికి కూడా మనీ అయితే యూజ్ అవుతుంది కాబట్టి మనీ కూడా వస్తుంది అన్నమాట. ఆ నరకూపాల్లో బాల్యం తప్పుదారి పట్టిన బాలలకు విద్యా బుద్ధులు నేర్పించి వారిని మంచి పౌరులుగా తీర్చిదిద్దడం జువైనల్ కేంద్రాల లక్ష్యం. అయితే వాటిలో దారుణ పరిస్థితులు రాజ్యమేలుతున్నాయి. కనీస వసతులు మృగమై అవి నరకానికి నకలుగా తయారయ్యాయి. ఈ క్రమంలో వాటి నుంచి పిల్లలు తప్పించుకుపోతున్న ఘటనలు తరచు వెలుగు చూస్తున్నాయి. ఇప్పుడు చిన్న వయసులో పిల్లలు ఏదైనా తప్పు చేస్తే ఇప్పుడు జైలు అయితే వేయలేరు కాబట్టి జువైనల్ హౌస్ లో అయితే పెడతారు అన్నమాట. ఇప్పుడు పెద్దవాళ్ళు తప్పు చేస్తే జైల్లో పెడతారు. ఇప్పుడు చిన్న పిల్లలు వాళ్ళైతే తప్పు చేస్తే జువైనల్ హోమ్ లో అయితే పెడతారు. ఇప్పుడు ఈ జువైనల్ హౌస్ అంటే దేనికి యూజ్ అవుతుందా అంటే ఇప్పుడు ఎవరైనా చిన్న పిల్లలు అయితే చిన్న తప్పులు అయితే చేస్తారు కదా, పెద్దవాళ్ళు తప్పు చేస్తే జైలుకి వెళ్ళి అక్కడైతే శిక్ష అనుభవిస్తారు. ఇప్పుడు చిన్న పిల్లలకి ఏదైనా తప్పు అంటే ఇప్పుడు చిన్న పిల్లలు తప్పు చేస్తే ఆ జువైనల్ హోమ్స్ లో అయితే వాళ్ళకైతే స్టడీ అయితే నేర్పిస్తారు అనమాట. మొత్తం నేర్పించి అయితే వాళ్ళకి ఏదైనా జాబ్స్ లో పెట్టడానికి మొత్తం జాబ్స్ చేసుకోవడానికి అయితే యూజ్ అయితే అవుతుంది ఆ స్టడీ వల్ల. ఇప్పుడు ఎవరైనా చిన్న పిల్లలు అయితే ఇప్పుడు హోటల్స్ దగ్గర అలాగే డేంజరస్ ప్లేసెస్ ఫ్యాక్టరీస్ దగ్గర పనిచేస్తూ ఉంటే వాళ్ళనైతే ఇప్పుడు జువైనల్ హౌస్ లో అయితే పెడతారు. వాళ్ళకైతే మంచిగా చదువు నేర్పించి ఇప్పుడు ఎవరైతే ఆ హోటల్ ఓనర్ లేదా ఫ్యాక్టరీ ఓనర్ ఉంటారు కదా వాళ్ళనైతే జైల్లో పెట్టి ఈ చిన్న పిల్లల్ని అయితే ఎవరైతే అక్కడ పనిచేస్తున్నారో వాళ్ళని ఈ జువైనల్ హౌస్ లో అయితే పెడతారు. వాళ్ళకైతే మంచిగా చదువు నేర్పించి జాబ్స్ అయితే ఇస్తారు. ఇప్పుడు అది కూడా అయితే జువైనల్ హోమ్స్ లో కూడా అయితే నరకం అయితే పిల్లలైతే చూస్తున్నారు అనమాట. అంటే మొత్తం
అందులో అయితే చాలా దారుణంగా అయితే పరిస్థితి అయితే మారిపోయింది. ఇంకా అక్కడైతే మొత్తం వాళ్ళైతే చాలా డిఫరెంట్గా చదువు అయితే నేర్పించడం లేదంటే ఇప్పట్లో. ఇంకా ఆ జైలు నుంచి అంటే జువెనల్ హోమ్స్ నుంచి తప్పించుకోవడానికి పిల్లలైతే తప్పించుకుంటుంటే వాళ్ళైతే పట్టుకుంటున్నారు. ఇదైతే తరచు మనమైతే చూస్తున్నాం అన్నమాట పేపర్స్లో, ఇంకా టీవీస్లో అయితే. ఇదే ఆర్టికల్స్ ఎడిటోరియల్ పేజ్లో వచ్చిన ఆర్టికల్స్ అన్నమాట. కామర్స్ తోనే దోస్త్ 37.86% మంది బీకామ్ కోర్సుల్లో ప్రవేశం. ఆ తర్వాత బిఎస్సి ఫిజికల్ సైన్స్ వైపు మొగ్గు. తొలి విడతలో 86,290 మందికి సీట్లు. ఏది 76,290 మెంబర్స్ కి అయితే సీట్స్ అయితే ఇచ్చారంట కామర్స్ లో. అయితే వ్యవసాయ డిప్లొమా కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ 26 వరకు దరఖాస్తుల స్వీకరణ. ఎన్టీపీసీ రెండో దశ పనులకు శ్రీకారం. టెండర్లకు ఆహ్వానం. సరిహద్దు అటవీ ప్రాంతాల్లో అంతర్రాష్ట్ర సమస్యలు సమన్వయం. వన్యప్రాణుల సంరక్షణ. ప్లాస్టిక్ నిషేధం అమలుపై కార్యాచరణ. అయితే ప్లాస్టిక్ అయితే మొత్తం బ్యాన్ అయితే చేయాలి. ఒకవేళ బ్యాన్ చేయకపోతే మొత్తం వన్యప్రాణులకి అయితే ఇబ్బందిగా అయితే ఉంటుంది అని అయితే చెప్తున్నారు. రైల్వే అధికారిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు. కొత్త క్రిమినల్ చట్టాలపై ఐపీఎస్ ల వర్క్షాప్. అయితే ఐపీఎస్ అందరు కలిసి అయితే కొత్త క్రిమినల్ చట్టాలు అయితే పెట్టారు. గొర్రెల పంపిణీ కేసులో నిందితుడి పిటిషన్ కొట్టివేత. బోధనా సూపత్రుల రోగులకు ఆబా తప్పనిసరి. ఎన్ఎంసి అయితే ఎన్ఎంసి గారు వాళ్ళైతే అంటున్నారు. ఇంకా ఎక్కువ సీట్లు ఎందుకు రాలేదు అని ఇచ్చారు ఇక్కడ. గ్రామీణ రోడ్ల అభివృద్ధికి కృషి అయితే మంత్రి సీతక్క గారైతే అంటున్నారు. ఇప్పుడైతే స్పోర్ట్స్ పేజ్కి వచ్చాను. ఛాంపియన్ కంగారులో ఘనంగా మెరిసిన స్టానిస్ పై ఆసీస్ విజయం. కంగారులు అంటే ఆస్ట్రేలియన్స్. అంటే కంగారులు అని ఎందుకంటారంటే ఆస్ట్రేలియాలో అయితే ఎక్కువగా అయితే ఉంటాయి, అందుకే అట్లా అంటారు. అలాగే ఆసీస్ అన్న ఆస్ట్రేలియానే షార్ట్ ఫామ్ లో పిలుస్తారు. పాకిస్తాన్ కు సూపర్ షాక్. అమెరికా సంచలన విజయం. ఇది పాకిస్తాన్ అయితే ఇండియాని ఓడించేంత డేంజర్ గా అయితే ఉంటుంది. కానీ అలాంటిది ఒక చిన్న జట్టుతో అయితే ఓడిపోయింది. అమెరికా అయితే మొన్ననే మ్యాచ్లను అయితే ఆడుతుంది, అంటే ఈ మధ్యనే ఆడుతుంది. అలాంటిది T20 ప్రపంచ కప్ లో అయితే స్టార్ట్ అయితే చేసింది అన్నమాట. ఇందులో అయితే సూపర్ ఓవర్ లో అయితే మొత్తం ఇప్పుడు వాళ్ళైతే పాకిస్తాన్ 159 కొట్టింది, వీళ్ళు కూడా 159 కొట్టారు. అందుకే సూపర్ ఓవర్ ఇచ్చి అందులో అయితే అమెరికా గెలిచింది అన్నమాట. ఆ సూపర్ ఓవర్ లో ముగించేశాడు. ఫుట్బాల్ కు వీడ్కోలు. సునీల్ ఛెత్రి గారు అయితే ఫుట్బాల్ ఛాంపియన్షిప్ నుంచి అయితే అంటే మొత్తం
రిటైర్మెంట్ అయితే తీసుకున్నారు. ఆ మ్యాచ్ గెలిపించి మొత్తం ఇప్పటి వరకు 151 మ్యాచ్ల్లో 94 గోల్స్ అయితే కొట్టారు. ఉగాండా తొలి విజయం. అటు స్వైటెన్ ఇటు పౌలిని. ఫ్రాన్స్ ఓపెన్ ఫైనల్లో ప్రవేశం. వీళ్ళిద్దరైతే ఫ్రాన్స్ ఓపెన్ లో అయితే ప్రవేశం అయితే వచ్చింది వీళ్ళకి. క్వార్టర్స్ లో లక్ష్య సేన్ శరబ్జోత్ కు స్వర్ణం. ఇదైతే షూటింగ్ లో అండ్ ఇతనికి అయితే ప్యారిస్ ఒలింపిక్స్ లో అయితే ఛాన్స్ అయితే వచ్చింది. కంగ్రాచులేషన్స్ టు శరబ్జోత్. స్వర్ణం అంటే గోల్డ్ అన్నమాట. ఇప్పుడైతే సినిమా పేజ్ కి అయితే వచ్చాను. ఇప్పుడే ఎక్కువ రిస్క్ చేస్తున్నా. ఇదైతే శృతి హాసన్ గురించి అయితే ఇచ్చారు ఇక్కడ. ఇకపై అన్ని మంచి రోజులే. మహేష్ దర్శకత్వంలో రామ్. అందుకే రానా పాత్రని బయట పెట్టలేదు. హీరోగా నాకెంతో సంతృప్తి ఇచ్చిన చిత్రం ఇది. ఇవైతే సినిమా పేజ్ లో వచ్చిన వార్తలు. ఒడిశా కొత్త సీఎం ఎవరు? 2 రోజుల్లో నిర్ణయించనున్న భాజపా. ఈ ఒడిశాలో అయితే భాజపా గెలిచింది కాబట్టి అందులో నుంచి ఎవరు మళ్ళీ సీఎం కావాలని అయితే చూస్తున్నారు. కొత్త లోక్సభ సభ్యుల జాబితాను రాష్ట్రపతికి సమర్పించిన ఈసీ అంటే ఎలక్షన్ కమిషన్. ఎన్నికల నిర్వహణ తీరుకు ముర్ము కితాబు. ద్రౌపది ముర్ము. బీహార్ కు ప్రత్యేక హోదా అంటే బీహార్ కి అయితే ప్రత్యేక హోదా అయితే ఇవ్వాలంటున్నారు. ఐఎస్ఎస్ కు చేరిన సునీత విల్మోర్ విజయవంతంగా రోదసి కేంద్రంతో అనుసంధానమైన స్టార్ లైనర్. ఇదైతే అప్పుడెప్పుడు మనం వసుంధర పేజ్ లో అయితే ఒక చెప్పుకున్నాం కదా. నేను చెప్పాను కదా, ఏది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి అయితే ఒక ఆమె అయితే ఇది ఒక 5th టైం అని, అంటే థర్డ్ టైం అని. ఇప్పుడు హ్యాట్రిక్ అన్నమాట. అదైతే ఈ థర్డ్ టైం కూడా ఆమె అయితే సునీత విలియమ్స్ గారు అయితే ఇదైతే థర్డ్ టైం అక్కడికైతే వెళ్ళారంట విజయవంతంగా. ఐఎస్ఎస్ అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. ఇప్పుడైతే బిజినెస్ పేజ్ కి అయితే వచ్చాను. 2 రోజుల్లో 21 లక్షల కోట్ల లాభం. మార్కెట్ల రికవరీతో పెరిగిన మదుపర్ల సంపద. 75,000 పాయింట్ల ఎగువకు సెన్సెక్స్. నేటి ఉదయం 10 గంటలకు ఆర్బీఐ సమీక్ష నిర్ణయాల వెల్లడి. ఆర్బీఐ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఇప్పుడైతే 4 ఏళ్లలో 1,300 కోట్ల టర్నోవర్. ఎస్ఎంఎస్ ఫార్మా లక్ష్యం 150 కోట్ల మూలధన పెట్టుబడికి సన్నాహాలు. ఇదైతే ఎస్ఎంఎస్ కంపెనీ గురించి అయితే ఇచ్చారు. ఇంకా మదుపర్ల సంపద కూడా అయితే ఎక్కువైతే పెరిగిందంట. అల్లకల్లోల మార్కెట్ పై ఈడీ దర్యాప్తు చేయాలి.
మాజీ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ డిమాండ్. ఏదైతే శర్మ గారు అయితే అంటున్నారు, ఉమ్మడి ఆదిలాబాద్ మెదక్ జిల్లాలో భారీ వర్షాలు, నేడు రేపు ఎల్లుండి ఓ మోస్తారు వానలు. ఇదైతే ఈరోజు రేపు ఎల్లుండి అయితే చాలా వర్షాలు అయితే పడతాయి అంటున్నారు. నేటి నుంచి 3వ విడత న్యాయ విచారణ. హైదరాబాద్కు చేరుకున్న జస్టిస్ పిసి ఘోష్. ఇదైతే పిసి ఘోష్ గారు అయితే హైదరాబాద్కి అయితే వచ్చారంట. పిసి అంటే పినాకిని చంద్ర ఘోష్ గారు అయితే ఇప్పుడు ఆయన అయితే పాత లోకాయుక్త చైర్మన్, ఇప్పుడైతే అదే మాణిక్రావు కన్విల్కర్ గారు. పుట్టంగండి నుంచి జంట నగరాలకు మరో 125 క్యూసెక్యులు. ఇదైతే వాటర్ పైప్స్ గురించి అయితే ఇచ్చారు. మొత్తం జంట నగరం అంటే హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్. అంటే హైదరాబాద్ కి ఇంకా సికింద్రాబాద్ కి అయితే మొత్తం వాటర్ ట్రాన్స్పోర్ట్ కి అయితే కొన్ని పెద్ద పెద్ద పైప్స్ అయితే పెడుతున్నారు. ఆ రెండింటిని అయితే ట్విన్ సిటీస్ అంటారు. ట్రై సిటీస్ అంటే ఇప్పుడు వరంగల్, హన్మకొండ, కాజీపేట అంటే సింకింగ్ ఉన్నాయి కాబట్టి వాటిని అయితే అట్లా అంటారు. చిరు కుటుంబంలో మెగా సంబరాలు. విజేత పవన్ కళ్యాణ్ దంపతులకు సదర స్వాగతం. చిరు అంటే చిరంజీవి. గ్రూప్ 1 పరీక్షలు సజావుగా నిర్వహించాలి. ఏర్పాట్లపై సిఎస్ శాంతికుమారి సమీక్ష. ఇదైతే శాంతికుమారి గారు అయితే అంటున్నారు. గ్రూప్ 1 పరీక్షలు అయితే సిఎస్ అంటే చీఫ్ సెక్రటరీ. ఇదైతే గ్రూప్ 1 ఎగ్జామ్స్ అయితే 9th కి అయితే ఉన్నాయి. అందరికైతే ఆల్ ద బెస్ట్ ఎవరైతే రాస్తున్నారో గ్రూప్ 1 ఎగ్జామ్. 2 దశలుగా నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతలు. ఏది నారాయణపేట అలాగే కొడంగల్లో అయితే మొత్తం ఎత్తిపోతల పథకం అన్నమాట. కింద నుంచి పైకి తెచ్చి అట్లా పోయడము, దాన్ని ఎత్తిపోతల పథకం అంటారు. మన ఇంకా ఫాస్ట్ అయితే టెండర్లు కూడా వేస్తారంట. వరి సాగులో వృద్ధి, ధాన్యం ఎగుమతులకు ఊతం. హైదరాబాద్లో ప్రపంచ వరి అగ్ర సదస్సు నేడు ప్రారంభం. అంటే మనమైతే ఈరోజు ఎడిటోరియల్ పేజ్ అయితే చెప్పుకున్నాం కదా, అదే ఇక్కడ కూడా వచ్చింది. ఈ రోజు నుంచి అయితే ప్రారంభం అని. ఇదైతే మొత్తం ఈనాడు ముఖ్యాంశాలు ఇంతటి వరకే. రేపటి ముఖ్యాంశాలతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.